అయ్యా మీరెవరు నాయనా బాబు గోగినేని అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమి చర్చిస్తున్నారంటే హిందూయిజంలో వేదాలు లేవు, గ్రంథాలు లేవు అని చర్చిస్తున్నారు. ఆ మాట చాలా తప్పు. ఓకే, ఎస్ట్రాలజీని అది మీ వ్యక్తిగత విషయం, పర్సనల్ విషయం. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి. అది మీ యొక్క వ్యక్తిగత విషయం. హిందూయిజంలో హిందూయిజంలో 4 వేదాలు ఉన్నాయి. అవి హిందువులందరికీ తెలుసు. ఋగ్వేద్, యజుర్వేద్, సామవేద్ అండ్ అథర్వేద్. వాటి గురించి అందరికీ తెలుసు. ఇలాంటి ఏమి నమ్మొద్దంటే మీరు నమ్మకండి. మేము హిందువులం, మేము నమ్ముకుంటాం. చూడండి, ఈయన గారు తెలుసు కదా అందరికీ, శంకరాచార్యుల వారు అమ్మవారినే ఆయన శాంతింపజేసిన ఆయన సంగతి ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇంకా ఉంది. హిందూయిజంలో చాలా గ్రంథాలు ఉంటాయి. భగవద్గీత, సుందరాకాండ, ఈ బుక్ చూస్తున్నారా, దశావతారం ఉంది, నారాయణీయం. చూడండి, మీరు సరిగ్గా చూడండి. ఇవన్నీ హిందువులు ఎట్లా మర్చిపోతారండి? అలాంటి గ్రంథాలు మేము చదువుకోబట్టే కదా మా యొక్క పిల్లలకి మేము కల్చర్ అనేది ఏంటో చెప్పగలం. నవ్వే డేస్లో దొంగ స్వాములు, దొంగ బాబాలు ఎక్కువైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వేణుస్వామి లాంటోడు అమ్మవారినే బ్లేమ్, అది షేమ్లెస్ వర్డ్ అనమాట. అలా తక్కువ అంచంతో మాట్లాడాడు వాడొచ్చింది ఎక్కడి నుండండి? వాడమ్మ దైవంతో సమానం కదా. వాడు భార్యలో అమ్మని చూసుకోడా అన్నం పెట్టేటప్పుడు? అసలు వాడు వచ్చింది ఎక్కడి నుంచి? పైనుంచి ఏమన్నా ఊడిపడ్డా? వాడు షేమ్లెస్గా ఏదైతే చెప్పాడో అక్కడి నుంచే కదా వాడు వచ్చింది. అలాంటి దొంగ స్వాములకి మీరు సపోర్ట్ చేసి మాట్లాడతారా? ఈ గ్రంథాలు, వేద మంత్రాలు, వేద శాస్త్రాలు ఉన్నంత వరకు హిందూయిజం బతికే ఉంటుంది. మనం పోతామేమో తెలియదు. అందుకనే కొద్దిగా మాట్లాడేటప్పుడు ఎవరు వ్యాసుడు హిందూ గ్రంథాలను నమ్మకపోతే మీరు నమ్మరా? నమ్మొద్దు. కొద్దిగా అందరూ జాగ్రత్తగా మాట్లాడితే వాళ్ళకే మంచిది. ఎవరు వాళ్ళ వినాశనాన్ని వాళ్ళు కొని తెచ్చుకోవద్దు. ఓం నమః శివాయ.